అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు విన్నపం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మిమ్మల్ని సంబోధిస్తూ మీకుత్తరం రాసి చాలా రోజులయ్యింది కదూ. అవును మరి, అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేశాయి కదా. ఏ విషయం మాట్లాడుకోవాలన్నా నిమిషాల్లా మాట్లాడేసుకొని నిర్ణయాలు తీసేసుకుంటున్నాం. ఆలోచిస్తే అది తొందరపాటే. కొన్ని విషయాలు రాతలతో వివరించిన లేఖను కళ్ళతో చదివాక బాగా అర్థం చేసుకుని సమయం తీసుకుని చెప్పే సమాధానాలే సరైనవని నా అభిప్రాయం. అందుకే ఇది ఫోన్లో అడిగే విషయం కాదనిపించింది. ఫోన్ చేసి అడిగినా నా మాట పూర్తి కాకముందే మీరు తిరస్కరిస్తే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోవచ్చు. అందుకే మీ ఎదురుగా అడగలేక ఈ లేఖ ద్వారా నా ఆవేదనని అక్షరాలతో నింపుకొని మీ ముందుంచాలని నా ప్రయత్నం. దయచేసి అర్థం చేసుకుంటారు కదూ. మా అమ్మకి ఒంట్లో బాగోలేదని చూడటానికి మా పుట్టింటికి వచ్చినప్పటి నుంచి నాలో ఏవేవో ఆలోచనలు. నా మనసంతా ఎంతో గుబులుగా ఉంది. ఎవరితోనూ చెప్పుకోలేని నిస్సహాయత. మీతో చెప్పినా అర్థం చేసుకుంటారా అనే సందిగ్ధత. మన కుటుంబంలో మీరు, నేను, మీ అమ్మగారు, మనిద్దరి పిల్లలు. ఈ 30 సంవత్సరాలు ఎంతో హాయిగా గడిపేశాం. పిల్లలకు కూడా పెళ్ళిళ్ళయి ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళిపోయారు. ఈ మధ్య మీ అమ్మగారు కాలం చేసినప్పటి నుంచి మనిల్లెంతో బోసిపోయింది కదా. నాకొస్తున్న ఫీలింగ్తో మీరు కూడా తరచూ అంటూనే ఉంటున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళంటూ కనుమరుగైపోతే ఆ ఇల్లు ఇల్లే కాదని. నిజమే, ఆవిడున్నంతకాలం చూడటానికి వచ్చే బంధుమిత్రులతో ఇల్లెంతో కలకలలాడుతూ ఉండేది. పెద్దవాళ్ళింట్లో ఉన్నంతవరకే. ఇప్పుడు మనింట్లో ఏ సందడి లేకేమో. నాకు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. మీ అమ్మగారు ఈ 3 ఏళ్ళు మంచం పట్టి ఎంత బాధపడ్డారో మీకు నాకు మాత్రమే తెలుసు. ఆవిడకి ఎలాంటి ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే వచ్చాం. ఎంతైనా ఆరోగ్యం చెడితే మన చేతుల్లో ఏం లేదు. ఎవరి బాధ మనం తీసుకునేది కాదుగా. వారి బాధ వారు అనుభవిస్తూ పోవాల్సిందే. మనకు తోచిన ఆసరా వారికిస్తూ, ప్రేమగా మాట్లాడుతూ, సమయానికి మందులు, ఆహారం ఇవ్వటమే ఎవరికైనా మనం చెయ్యగలిగే సేవ. ఇలాంటి సేవ చేసే అదృష్టం నాకు రాసున్నందుకేనేమో ఏ ఉద్యోగం చెయ్యకుండా హౌస్ వైఫ్గా ఉన్నాను. కాబట్టే ఇంటి బాధ్యతలు సంతోషంగా చేపట్టి మీ అమ్మగారి చివరి చూపు వరకు ఆవిడకి తోడుగా ఉండే భాగ్యం నాకే దక్కింది. అప్పట్లో అప్పుడప్పుడు కొంచెం విసుగనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే ఆ కొంచెం మాత్రం ఎందుకు విసుక్కున్నానా అని నా మీద నాకే చిరాకేస్తుంది. మనిషి ఉన్నప్పటికంటే మనిషి పోయాక ఆవిడ విలువ ఎక్కువయ్యింది. నిజం చెప్పాలంటే మా అమ్మ దగ్గర పెరిగిన రోజుల కంటే పెళ్ళై వచ్చాక మీ అమ్మగారి దగ్గరే ఎక్కువ రోజులు గడిపాను. అందుకేనేమో మీ అమ్మగారిని అసలు మర్చిపోలేకపోతున్నాను. ఇప్పుడు నాకు మా అమ్మ గురించి కూడా ఆలోచనలు మనసుని మెరిపిస్తున్నాయి. దాదాపు మా అమ్మకి కూడా మీ అమ్మగారి వయసే. అమ్మ ఒంట్లో కూడా ఏ పని చేసుకోలేని నిస్సత్తువ వచ్చేసింది. అన్నయ్య, వదిన ఇద్దరూ ఉద్యోగాలకు పోయేవాళ్ళు. ఉదయం పోయి రాత్రయ్యే వరకు రారు. ఉన్న 2 పిల్లల్ని హాస్టల్లో వేసి చదివిస్తున్న సంగతి మీకు తెలుసు. మా అమ్మని ఇంటి పట్టున ఉండి కనిపెట్టుకునే మనుషులెవరూ లేక, ఒకవేళ జీతానికి ఎవరినైనా పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా ఎవరో తెలియని వ్యక్తులకి ఇల్లు అప్పగించే ధైర్యం లేక, ఎటు తేల్చుకోలేని సమస్యతో చేసేది లేక మా అమ్మని ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చెయ్యాలనుకుంటున్నారట. అన్నయ్య పరిస్థితులను బట్టి వారు హోంలో జాయిన్ చేస్తే బంధువులంతా తప్పుగా భావించి తల్లిని పట్టించుకోకుండా హోంలో పడేశారంటూ చెవులు కొరుక్కుంటారే కానీ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోరు. అమ్మ కూడా ఒక విధంగా బాధపడుతుంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఇంట్లో నేనిప్పుడు ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి నన్ను కన్నా అమ్మకు నేనే అమ్మనై స్వయంగా నా చేతుల
మనసులతో ఈ చివరి రోజుల్లో అయినా సేవ చేసుకోవాలనిపిస్తుంది. తల్లి కొడుకు దగ్గరే ఉండాలని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నాం. తల్లి పిల్లలెవరికైనా అమ్మే. ఇలాంటి పరిస్థితి వస్తే ఆ తల్లి కన్న పిల్లలెవరైనా సరే ఆమె బాధ్యత తీసుకోవటంలో తప్పు లేదుగా. కొడుగ్గా అన్నయ్య అమ్మని ఈ వయసులో చూసుకోవాల్సిన విధంగా చూసుకోలేకపోతున్నాడు కనుక కూతురుగా నేనే అమ్మను చూసుకోవాలనుకుంటున్నా. నన్ను కనకపోయినా మీ అమ్మగారిని కూతురుగానే చూసుకున్నాను. అలాంటప్పుడు నన్ను కనిపెంచిన అమ్మని నేను చూసుకోలేకపోతే నా ఈ జన్మకి అర్థం లేదనిపిస్తుంది. పెళ్ళయ్యాక అత్తింటికి వచ్చేశాక మా పుట్టింట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులొచ్చినా మనసులోనే పెట్టుకున్నాను కానీ వాటికి పరిష్కారం చూడండని నేను మిమ్మల్ని ఏనాడు కోరకపోవటానికి కారణం అత్తింట్లో నేను మా వాళ్ళు చులకనవ్వకూడదనే. వయసు అయిపోతున్న మా అమ్మకి ఇప్పుడైనా నాకేదో చెయ్యాలని మనసు కొట్టుకుంటుంది. మా అమ్మను మన ఇంటికి తీసుకొస్తే ఇంట్లో పెద్దవాళ్ళున్నారన్న తృప్తి మనకి వస్తుంది. కొడుకును వదిలి కూతురు ఇంటికి రావటం అమ్మకి మొహమాటంగా ఉండొచ్చు. వాళ్ళు బాగా చూసుకోవటం లేదని నేను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నయ్య కూడా నన్ను అపార్థం చేసుకోవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతే మధ్యలో అవస్థ పడేది అమ్మే కదా. మీ అమ్మగారి స్థానంలో మా అమ్మని తీసుకెళ్తున్నా అని మీరే వారికి నచ్చచెప్పాలి. ఇంతకీ మా అమ్మని తీసుకురావటం మీకు ఇష్టమో కాదో మిమ్మల్ని అడగకుండానే నేను నిర్ణయం తీసుకున్నాను. అందుకే మీకెదురుగా అడగలేక ఎంతో కూడబలుక్కొని నా కోరికను ఈ అక్షరాల్లో అల్లుతున్నాను. కాదనరు కదూ. మన కొడుకులు కోడళ్ళు కూడా ఉద్యోగస్తులే. రేపన్ననాడు మనకి ఈ పరిస్థితే వస్తే ఏమీ చెయ్యలేక మనల్ని కూడా మన పిల్లలు హోంలో వేసే ఆలోచనతో ఉంటారన్నది నిజం. వారికి మనపై ప్రేమ లేక కాదు, పరిస్థితులు అలా చేయించవచ్చేమో. మన జనరేషన్కున్న కొంచెం పాటి ఓపిక, సహనం, ఆలోచన కూడా మన పిల్లలకి ఉండదు. మన అవయవాల్ని మన స్వాధీనంలో ఉండగానే మనతో పాటు మన తోటి వారికి కూడా మార్గదర్శకం అయ్యేలా అన్ని సౌకర్యాలు ఉండే ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయిపోవాలనే మైండ్ సెట్ మనకి మనమే ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే ముందు ముందు మనకి ఎలాంటి మానసిక బాధ ఉండదేమో. తోటి ముసలివారితో మంచి కాలక్షేపం కూడా. మనసు పెట్టి మీరొకసారి ఆలోచించండి. దీనివల్ల ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఉండదనిపిస్తుంది. మీరు నాతో ఏకీభవిస్తారు కదూ. ప్రస్తుతం అమ్మ విషయం ఆలోచించండి. మన పెద్దవాళ్లకు సేవ చేసే భాగ్యం మనకి దొరికినప్పుడు మనం వినియోగించుకోవాలి. మన గురించి మనం ఆలోచించటానికి ఇంకా సమయం ఉంది కాబట్టి మంచి నిర్ణయానికి వద్దాం. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉత్తరం రాశాను కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.